అనిల్ రావిపూడి వాటమెరిగిన దిగ్దర్శకుడు. చాలా కాలం తర్వాత ఒక దర్శకుడు విజయాన్ని, దర్శకుడు పేరు చెప్తే సినిమాలు ఆడే విధానాన్ని చూస్తున్నాం. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, అంతకు ముందు బిఎన్ రెడ్డి గారు, ఇటువంటి దర్శకుల్ని వాళ్ళ పేరు చెప్పి సినిమాలకు వెళ్ళేవారట. ఈ రోజు అనిల్ రావిపూడి ఒక బ్రాండ్. అసలు అనిల్ రావిపూడి చెప్తేనే డేట్లు ఇచ్చే హీరోలు ఉన్నారు ఈ రోజుల్లో. హీరోలు కథలు అవసరం లేదు, హీరోలకి స్టోరీ నేరేషన్ అవసరం లేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్ అంటే ఎవరైనా ఇమ్మీడియట్ గా కాల్ షీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అది నిజం నిజం నిజం. ఎందుకంటే ఆయన ఓటమి నెరగని డైరెక్టర్ ఒకటే కాదు, ఆయన్ని యాక్టర్ల యొక్క పల్స్ బట్టి యాక్టింగ్ చేయించుకునే విధానాన్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనం ఈ మధ్య చూసాం మన శంకర్ వరప్రసాద్ లో చిరంజీవి గారిని అద్భుతంగా చూపించారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు అంత యాక్టివ్ గా, అంత జోవియల్ గా, అంత జోష్ గా మనం ఏ సినిమాలో చూడలేదు. అదే విధంగా నయనతార గారు ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ చేయడం, లేదంటే సినిమా యాక్టింగ్ కు ముందే తను సినిమా కోసం ప్రమోట్ చేయడం అన్నది మనం ఎప్పుడూ చూడలేదు. కానీ అనిల్ రావిపూడి గారికి సాధ్యమయ్యింది. అంతే, ఒక దర్శకుడు తన ప్రజ్ఞా పాఠవాళ్ళతోటి అందరి మనసులు గెలుచుకోవడం చాలా కాలం తర్వాత మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయనకి ఇంత వరకు ఒక్క అపజయం కూడా లేదు. అలాగే సాగాలి, ముందు కూడా అపజయాలు ఉండకూడదు. ఎందుకంటే ఆయన లాంటి దర్శకుడు వల్ల చాలా మంది నిర్మాతలు గాని, డిస్ట్రిబ్యూటర్లు గాని, ఎగ్జిబిటర్లు గాని అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఆయన బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ తగ్గ సినిమా తీసిచ్చి దాన్ని లాస్ట్ వరకు ప్రమోట్ చేయడం అన్నది మనం రాజమౌళి గారు చూస్తాం. కానీ ఆయన ఓవర్ బడ్జెట్స్, ఓవర్ టైము. ఈయన అలా కాదు, సంవత్సరానికి ఒక సినిమా. ప్లస్ రాజమౌళి గారికి ఈయనకి కంపారిజన్ ఏంటంటే రాజమౌళి గారి ఫ్యామిలీ అంతా కష్టపడతారు ఆ సినిమా, కానీ ఈయన ఒక టీం సెట్ చేసుకున్న ఆ టీం ద్వారా తన యొక్క టాలెంట్ ని చూపించడం అనేది ఈయనకే చెల్లింది. మరి ముఖ్యంగా ఈయన ఆల్మోస్ట్ చెప్పాలంటే దర్శకుడే కాదు, హీరో మెటీరియల్ కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈయనలాగే గతంలో భారతీ రాజా గారి శిష్యుడు భాగ్యరాజా, మనందరికి తెలిసిన హీరో కమ్ డైరెక్టర్ కమ్ హీరో ఏదైనప్పటికీ, అలాగా ఈయన కూడా తన సినిమాలు తను నటించాల్సిన టాలెంట్ గల దర్శకుడు, అంత యాక్టివ్ ఉండే హీరో మెటీరియల్. చూద్దాం ఏం జరుగుతుందో, కానీ ఈయన కూడా నటిస్తే బాగుంటది. ఎందుకంటే ఈయనకి ఆ టాలెంట్ కూడా పుష్కలంగా ఉంది. యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు, పంచ్ డైలాగ్ చెప్పడం వచ్చు. కనుక ఈయన యాక్టివ్నెస్ కి, ఈయనకి మంచి సబ్జెక్ట్ పడితే మాత్రం ఒక చిన్నరాజా లాంటి సినిమాలు, భాగ్యరాజ దర్శకత్వం వచ్చిన సినిమాలు ఎన్నో చూసాం మనం. అవి తెలుగులో కూడా చాలా డబ్ అయ్యాయి, కొన్ని రీమేక్లు కూడా అయ్యాయి. అలాగా ఈయన కూడా చేయగల దమ్మున్న వ్యక్తి. ఈయన విజయాలు అప్రహత్యాతంగా జరుగుతున్నాయి, అలాగే జరగాలి. నిజంగా చెప్పాలంటే ఈయన సంక్రాంతికి ఒక బ్రాండ్ అయిపోయాడు. సంక్రాంతిలో ఈయన సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా హిట్టే. అది ఇంటి అల్లపాదిని ఆదరించే సినిమాగా ఉంది. అలాగే రూపుదిస్తున్న ఈ డైరెక్టర్ కి మనం ఎంతైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి ముఖ్యంగా ఈయన ఏ హీరోతో చేస్తే ఆ హీరో ఇంటిలో మనిషి అయిపోతాడు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ కి ఈయనకి మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 సినిమాలు అయిపోయి 5వ సినిమా కూడా రెడీ అయిపోతున్నారు. ఆల్ ది బెస్ట్ అనిల్ రావిపూడి గారు. అలాగే మీ సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు చూడడంగా సిద్ధంగా ఉంటారు. అందుకు కారణం మీరు సినిమాలో చూపించే విధానం, హ్యూమరు, యాక్షన్ అన్ని మిళితం చేసి మీరు ఒక కాంబో ప్యాక్ లాగా ప్రతి ప్రేక్షకుడికి అందించే విధానం ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. అనిల్ రావిపూడి గారు మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పటి మన శంకర్ వరప్రసాద్ వరకు కంటిన్యూ 9 సినిమాలు హిట్ చేసిన ఏకైక దర్శకుడు, సింగిల్ డైరెక్టర్ ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి గారికి అన్ని హిట్లు ఉన్నాయి, కానీ మొత్తం ఆయన ఫ్యామిలీ కాంబోలా చేస్తారు. కానీ ఈయన ఒక్కడే సింగిల్ పర్సన్ అన్ని హిట్లు సాధించుకొని రావడం అన్నది మామూలు విషయం కాదు. ఈయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఈయన టాలెంటే ఈయన బ్యాక్గ్రౌండ్. కనుక ఆల్ ది బెస్ట్ అనిల్ రావిపూడి గారు. మీరు ఎల్లకాలం ఇలాగే మంచి సినిమాలు అందిస్తూ తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి దర్శకుడనే మీ ముద్ర నిజం అవ్వాలని, ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉండాలి, మంచి సినిమాలు తీయాలి, మమ్మల్ని అందరినీ కూడా ఆనందంగా ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అనిల్ గారు, ఆల్ ది బెస్ట్. నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.